హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటే ఏమిటి అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి మాడ్యూల్స్ ఏమిటి, యాప్ అంటే ఏమిటి, ట్యాబ్ అంటే ఏమిటి, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏమిటి, ఫీల్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో మనం ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా యాప్కు సంబంధించిన నావిగేషన్ ఏమిటి, ట్యాబ్కు సంబంధించిన నావిగేషన్ ఏంటి, అబ్జెక్ట్కు సంబంధించిన నావిగేషన్ ఏమిటి, ఫీల్డ్కు సంబంధించిన నావిగేషన్ ఏమిటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాము. సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటే ఏమిటి. ఇక్కడ మనకి రెండు వర్డ్స్ కనబడుతూ ఉన్నాయి. ఏంటవి? సేల్స్ ఫోర్స్ అండ్ సిఆర్ఎం. సో దీని గురించి మనం విడివిడిగా నేర్చుకుందాం. ఇక్కడ సేల్స్ ఫోర్స్ అంటే ఏమీ లేదండి, ఇది ఒక క్లౌడ్ బేస్డ్ కంపెనీ. సేల్స్ ఫోర్స్ అనేటువంటిది ఏంటి? ఒక కంపెనీ అండి, ఒక క్లౌడ్ బేస్డ్ కంపెనీ. ఇది ఒక కంపెనీ. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, మరి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ దీన్ని ఒక సిస్టమ్ అని అజ్యూమ్ చేసుకోండి. సో దీన్ని క్లౌడ్స్ అనుకోండి. సో దీన్ని సిస్టమ్ అని అజ్యూమ్ చేసుకోండి, దీన్ని క్లౌడ్స్ అనుకోండి. సో ఇక్కడ మన దగ్గర డేటా ఉంటుంది కదా. సో మన దగ్గర ఉన్నటువంటి డేటాని లోకల్గా ఉన్నటువంటి సిస్టంలలో స్టోర్ చేయకుండా ఇంటర్నెట్ సహాయంతో క్లౌడ్స్లో స్టోర్ చేయడం, క్లౌడ్స్లో స్టోర్ చేసినటువంటి డేటాని ఇంటర్నెట్ సహాయంతో యాక్సెస్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటో మళ్ళీ చెప్తున్నాను వినండి. మన దగ్గర ఉన్నటువంటి డేటాని లోకల్గా ఉన్నటువంటి, అంటే ఈ డ్రైవ్, సి డ్రైవ్, డి డ్రైవ్ అని ఉంటాయి కదా, అలా లోకల్గా ఉన్నటువంటి సిస్టంలలో స్టోర్ చేయకుండా క్లౌడ్స్లో స్టోర్ చేయడం. దేని సహాయంతో? ఇంటర్నెట్ సహాయంతో క్లౌడ్స్లో స్టోర్ చేయడం, క్లౌడ్స్లో స్టోర్ చేసినటువంటి డేటాని ఇంటర్నెట్ సహాయంతో యాక్సెస్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మన నిజ జీవితంలో జరిగే ఎగ్జాంపుల్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సపోజ్ నేను ఎక్కడుంటాను అని అంటే హైదరాబాద్లో ఉంటాను. ఎక్కడుంటాను? హైదరాబాద్లో ఉంటాను. సో నా దగ్గర కొంత క్యాష్ ఉంది అనుకున్నాం. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. నా దగ్గర కొంత క్యాష్ ఉంది. సో నేను ఎక్కడుంటాను? హైదరాబాద్లో ఉంటాను. సో ఈ క్యాష్ని నేను మా ఇంట్లో ఉన్నటువంటి బీరువా లేదా లాకర్లలో భద్రపరిచాను అనుకోండి. ఏ? మా లోకల్గా ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో భద్రపరిచాను అనుకుందాం. నేను ఏదైనా పని నిమిత్తం విజయవాడ వెళ్ళాను అనుకుందాం. సో నేను డబ్బు ఎక్కడ దాచిపెట్టాను? మా ఇంట్లో భద్రపరిచాను. సో నేను అప్పుడు పని మీద ఎక్కడికి వెళ్ళాను? పని మీద? హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాను. మరి నేను ఇక్కడ హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళినప్పుడు నేను ఈ క్యాష్ని విజయవాడ వెళ్ళిన తర్వాత యూటిలైజ్ చేసుకోగలనా? నేను యూటిలైజ్ చేసుకోలేను. ఎందుకు? ఈ డబ్బును నేను ఎక్కడ భద్రపరిచాను? మా ఇంట్లో భద్రపరిచాను. రైట్, మా ఇంట్లో భద్రపరిచాను కాబట్టి నేను ఈ డబ్బుని వేరే సిటీకి లేదా ఏదైనా దూర ప్రాంతాలకి లేదా దూరంగా ఉన్నటువంటి సిటీలకు వెళ్ళినప్పుడు దీనిని యూటిలైజ్ చేసుకోగలనా? ఈ క్యాష్ని నేను యూటిలైజ్ చేసుకోలేను. ఎందుకు యూటిలైజ్ చేసుకోలేను? మా ఇంట్లో భద్రపరిచాను. మరి అదే ఈ క్యాష్ని గనక నేను మా ఇంట్లో కాకుండా బ్యాంకు, ఏదైనా ఒక బ్యాంకు, సపోజ్ ఇక్కడ నేను ఒక ఎస్బీఐ బ్యాంకు తీసుకున్నాను. ఈ ఎస్బీఐ బ్యాంకులో గనక నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసి
క్యాష్ని ఈ బ్యాంకులో భద్రపరిచాను అనుకుందాం. నేను క్యాష్ ఇది బ్యాంకులో భద్రపరిచాను అనుకుందాం. అప్పుడు నేను సపోజ్ విజయవాడకు వెళ్ళాను. అప్పుడు నేను ఇక్కడ వెళ్ళగానే ఏం చేస్తాను? ఏదైనా ఏటీఎం సెంటర్కి వెళ్ళి, ఎందుకంటే నేను ఇక్కడ క్యాష్ ఎక్కడ భద్రపరిచాను? నేను ఎస్బీఐ బ్యాంకులో లేదా ఏదైనా ఒక బ్యాంకులో భద్రపరిచాను. నేను విజయవాడ వెళ్ళినా లేదా తిరుపతి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఏటీఎంల సెంటర్ దగ్గరికి వెళ్ళి నా క్యాష్ని అనేటువంటిది విత్డ్రా చేసుకోగలను. మరి అదేవిధంగా ఒకవేళ క్యాష్ ఉందనుకోండి, నా దగ్గర ఒకవేళ ఎక్కువ క్యాష్ ఉందనుకోండి, ఏదైనా కారణం చేత నేను మళ్ళీ ఆ బ్యాంకులో నేనేం చేస్తాను? డిపాజిట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏంటి? క్యాష్ని గనక మన లోకల్గా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మన ఇంట్లో భద్రపరిచినట్లయితే ఈ సర్వీస్ని నేను ఎక్కడ పడితే అక్కడ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను. అదే క్యాష్ని కనుక నేను బ్యాంకులో భద్రపరిస్తే ఏ ప్లేస్కి వెళ్ళినా, ఇది విజయవాడే కానివ్వండి, తిరుపతే కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, గుంటూరే కానివ్వండి, లేదా వైజాగే కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఏటీఎం ద్వారా ఆ క్యాష్ని విత్డ్రా చేసుకోగలను అండ్ ఎట్ ది సేమ్ టైం డిపాజిట్ కూడా చేయగలను. అంటే ఈ బ్యాంకులో భద్రపరిచినటువంటి డబ్బుని నేను ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను. ఈ సేమ్ కాన్సెప్టే మనకి దేనికి? క్లౌడ్ కంప్యూటింగ్కి వర్తిస్తుంది. అంటే ఇక్కడ మనం క్యాష్ని దేంతో పోల్చొచ్చు అంటే డేటాతో పోల్చొచ్చు అండి. క్యాష్ని మనం డేటాతో పోల్చవచ్చు. ఇక్కడ బ్యాంకుని మనం క్లౌడ్స్తో పోల్చవచ్చు. అంటే ఇదే క్యాష్ని మన ఇంట్లో భద్రపరిచినట్లయితే, అంటే ఇక్కడ దేంతో పోల్చవచ్చు? డేటాని డేటాని లోకల్గా ఉన్నటువంటి సిస్టంలో భద్రపరిస్తే మనం ఈ సర్వీస్ని ఎక్కడ పడితే అక్కడ మనం యూటిలైజ్ చేసుకోలేము. ఎందుకు? మన ఇంట్లో భద్రపరిచినట్లుగా. అదే ఈ డేటాని మనం ఒకవేళ ఇదే డేటాని మనం ఒకవేళ క్లౌడ్స్లో భద్రపరిచాము అనుకోండి. క్లౌడ్స్లో భద్రపరిస్తే ఈ సర్వీస్ని, అంటే ఇక్కడ భద్రపరిచినటువంటి డేటాని ఏ ప్రదేశం నుంచి అయినా కూడా మనం యాక్సెస్ చేయగలం అండ్ స్టోర్ చేయగలం. అంటే బ్యాంకులో కనుక మనం అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎలాగైతే ఎక్కడికి వెళ్ళినా ఎలాగైతే విత్డ్రా చేసుకుని డిపాజిట్ చేయగలిగామో, సేమ్ ఇక్కడ డేటాని కూడా క్లౌడ్స్లో స్టోర్ చేస్తే మనం ఆ డేటాని ఇంటర్నెట్ సహాయంతో స్టోర్ చేయొచ్చు అండ్ యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు క్లియర్ కదండి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? అంటే సేమ్ ఇలా బ్యాంకుని దేంతో పోల్చవచ్చు అని అంటే క్లౌడ్స్తో పోల్చవచ్చు. క్లౌడ్స్లో అంటే బ్యాంకులో అమౌంట్ కనుక భద్రపరిస్తే ఎక్కడైనా మనం సర్వీస్ ఎలాగైతే యూజ్ చేసుకోగలమో, సేమ్ ఇక్కడ డేటాని క్లౌడ్స్లో కనుక మనం భద్రపరిస్తే ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చు, స్టోర్ చేస్తూ ఉండవచ్చు అన్నమాట. సో మరి ఈ క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మనకు తెలియకుండానే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేసేటువంటి యాప్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటి? ఒకటి ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ కూడా క్లౌడ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. నెక్స్ట్ ఏంటి? జీమెయిల్. ఈ జీమెయిల్ కూడా క్లౌడ్ మీద ఆధారపడి పనిచేసేటువంటి ఒక యాప్. అంటే ఏంటి? ఈ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, జీమెయిల్లో కానీ డాటా అనేటువంటిది, సపోజు మనం ఏదైనా ఒక మొబైల్ నుంచి మనం మన క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యాం అంటే ఇక్కడ మొబైల్లో డేటా అనేటువంటిది సేవ్ అవ్వదు. ఎక్కడ సేవ్ అవుతుంది? క్లౌడ్స్లో స్టోర్ అవుతుంది. కాబట్టి ఈ డేటా అనేటువంటిది క్లౌడ్స్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఒకవేళ ఈ మొబైల్ పోయినప్పటికీ, సపోజ్ ఎవరైనా మొబైల్ని కొట్టేశారు అనుకుందాం, లేదా ఎక్కడైనా పడిపోయింది లేదా పగిలిపోయింది అనుకుందాం, వేరే మొబైల్ ద్వారా కూడా మనం ఆ క్రెడెన్షియల్తో ఈ డేటాకి లాగిన్ అవ్వచ్చు. అంటే డేటాని మనం తిరిగి పొందవచ్చు. సేమ్ లాగిన్ క్రెడెన్షియల్ ఎంటర్ చేస్తే మనకి డేటా అనేటువంటిది దీంట్లో వస్తుంది. అదేవిధంగా ఈ డేటాని మనం స్టోర్ చేస్తాం. అదేవిధంగా ఈ డేటాని మనం యాక్సెస్ కూడా చేస్తాం. ఎందుకు? ఇది మొబైల్లో సేవ్ అయి ఉంటే డేటా అనేటువంటిది మనకు తిరిగి వచ్చేది కాదు. ఇది క్లౌడ్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి డేటా అనేటువంటిది మనం ఏం చేయగలుగుతున్నాం? మొబైల్ పోయినా లేదా వేరే సిస్టమ్ నుండి అయినా కానీ, వేరే సిస్టమ్ అయినా కానీ, వేరే మొబైల్ అయినా కానీ మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం అండ్
మనం స్టోర్ కూడా డేటాని చేయగలుగుతున్నాం. ఎలా చేయగలుగుతున్నాం? ఇవి క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. రైట్? ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేసేటువంటి యాప్స్? ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, ఇవన్నీ కూడా మనకి ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేసేటువంటి యాప్స్. ఇప్పుడు క్లియరా? సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే ఇది ఒక కంపెనీ, క్లౌడ్ బేస్డ్ కంపెనీ, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? డేటాని లోకల్గా స్టోర్ చేయకుండా క్లౌడ్స్లో ఇంటర్నెట్ సహాయంతో, ఇంటర్నెట్ లేకుండా మనం స్టోర్ చేయలేమండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్ సహాయంతో క్లౌడ్స్లో స్టోర్ చేయడం, క్లౌడ్స్లో స్టోర్ చేసినటువంటి డేటాని ఇంటర్నెట్ సహాయంతో యాక్సెస్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ సేల్స్ ఫోర్స్ అనేటువంటి కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. రైట్? సేల్స్ ఫోర్స్ అంటే క్లియర్. సేల్స్ ఫోర్స్ అనేటువంటి సింపుల్గా చెప్పాలంటే ఒక క్లౌడ్ బేస్డ్ కంపెనీ. నెక్స్ట్ వర్డ్ ఏంటి? సిఆర్ఎం. సిఆర్ఎం అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ టూల్. సిఆర్ఎం అనేటువంటిది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ టూల్ లేదా బిజినెస్ టూల్. ఇదేంటి? ఒక సాఫ్ట్వేర్ టూల్ లేదా బిజినెస్ టూల్. దీని యొక్క అబ్రివేషన్ వచ్చేసి ఏంటి అని అంటే కస్టమర్. దీనిలో అబ్రివేషన్లోనే ఉంటుందండి మనకి సిఆర్ఎం అంటే ఏంటో. రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి, కస్టమర్కి మరియు మేనేజ్మెంట్కి మధ్యన ఉన్న రిలేషన్ బిల్డ్ చేయడానికి ఉద్దేశించి తయారు చేయబడిన ఒక సాఫ్ట్వేర్ టూలే ఏంటి? సిఆర్ఎం టూల్. ఈ సిఆర్ఎం టూల్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్కి అండ్ మేనేజ్మెంట్కి మధ్యన రిలేషన్షిప్ బిల్డ్ చేస్తుంది. ఏంటి? ఈ సిఆర్ఎం టూల్. మరి ఈ సిఆర్ఎం టూల్ చేసేటువంటి మెయిన్గా పనులు ఏంటి అని చూసినట్లయితే ఇది హిస్టరీని ట్రాక్ చేస్తుంది, కస్టమర్ యొక్క హిస్టరీని ట్రాక్ చేస్తుంది. అండ్ రీసెంట్ అప్డేట్స్ అనేటువంటిది ఈ సిఆర్ఎం టూల్ అందిస్తుంది. అండ్ కస్టమర్ సపోర్ట్ కూడా ఈ సిఆర్ఎం టూల్ ఇస్తుంది. బిజినెస్ని అనలైజ్ చేసుకోవడంలో కూడా ఈ సిఆర్ఎం టూల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సిఆర్ఎం అంటే ఏంటి? అబ్రివేషన్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ నేమ్లోనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అనేటువంటిది మనకున్నటువంటి మన కనబడుతున్నటువంటి లేదా మనకు వినబడుతున్నటువంటి వర్డ్లోనే మనం మీనింగ్ని కనుక వెతుక్కోగలిగితే మనకు సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఈ సిఆర్ఎంలోనే మనకు ఉంటుంది మీనింగ్. సిఆర్ఎం అంటేనే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఇది కస్టమర్కి మరియు మేనేజ్మెంట్కి మధ్యన ఉన్న రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి ఉద్దేశించి తయారు చేయబడిన ఒక సాఫ్ట్వేర్ టూల్ లేదా బిజినెస్ టూల్. దీన్ని ఎవరు యూజ్ చేస్తారు? బిజినెస్ పర్సన్స్ యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేస్తారు? బిజినెస్ పర్సన్స్. రైట్? బిజినెస్ పర్సన్స్ దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది చేసేటువంటి మెయిన్ పనులు ఏంటి? హిస్టరీ ట్రాకింగ్ చేయడం, రీసెంట్ అప్డేట్స్ ఇవ్వడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం, బిజినెస్ని అనలైజ్ చేయడం. రైట్? ఇప్పుడు క్లియరా? వెరీ సింపుల్. సిఆర్ఎం అంటే ఏంటి? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది చేసేటువంటి పనులు ఏంటి? హిస్టరీ ట్రాక్ చేస్తుంది, రీసెంట్ అప్డేట్స్ ఇస్తుంది, కస్టమర్ సపోర్ట్ ఇస్తుంది, బిజినెస్ని అనలైజ్ చేస్తుంది. సో ఈ సిఆర్ఎంకు సంబంధించినటువంటి సర్వీస్ను అంటే కస్టమర్కి మరియు మేనేజ్మెంట్కి మధ్యన ఉండేటువంటి రిలేషన్షిప్కు సంబంధించినటువంటి సర్వీస్ను అందించేటువంటి ఈ సిఆర్ఎం సర్వీసెస్ను సేల్స్ ఫోర్స్ అనేటువంటి కంపెనీ అందిస్తుంది. ఈ సిఆర్ఎం సర్వీస్ను సేల్స్ ఫోర్స్ కంపెనీ అందిస్తుంది కాబట్టి దీన్ని సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అన్నారు. రైట్? ఇక్కడ మనకి ఈ సిఆర్ఎంకు సంబంధించినటువంటి సర్వీస్ని సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటారు. అంటే సేల్స్ ఫోర్స్ అనే ఒకే కంపెనీ కాదండి, ఇంకా చాలా రకాలైన సిఆర్ఎంస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవేంటి? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
సిఆర్ఎం ఉంటుంది. అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఒక సిఆర్ఎం అనుకోవచ్చు. అండ్ జోహో జోహో సిఆర్ఎం ఉంటుంది. అంటే ఈ జోహో వాళ్ళు అందిస్తున్నటువంటి ఒక సిఆర్ఎం సర్వీస్. అంటే ఈ సిఆర్ఎం సర్వీస్ని అందిస్తున్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. సో దాంట్లో మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్, జోహో సిఆర్ఎం అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్. సో ఇదే సిఆర్ఎం సర్వీస్ను సేల్స్ ఫోర్స్ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి దీన్ని సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అని అంటారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చినట్లయితే మనం సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి మాడ్యూల్స్ ఏంటి ఇక్కడ క్లియర్ అండి. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటే క్లియర్గా సింపుల్గా చెప్పాలంటే సేల్స్ ఫోర్స్ అంటే ఒక కంపెనీ, సిఆర్ఎం అంటే కస్టమర్కి మేనేజ్మెంట్కి మధ్యన ఉన్న రిలేషన్ను బిల్డ్ చేయడానికి ఉద్దేశించి తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ టూల్ అన్నమాట. సో ఈ సిఆర్ఎంనే ఈ సిఆర్ఎంకు సంబంధించిన సర్వీస్ను సేల్స్ ఫోర్స్ వాళ్ళ అనే కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి దీన్ని సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అని అంటారు. మరి సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్లో మనకి మెయిన్లీ 3 మాడ్యూల్స్ మనకి ఇక్కడ కనబడతాయి. అవి ఏంటి అని సేల్స్ ఫోర్స్కి సంబంధించిన డిఫరెంట్ మాడ్యూల్స్ ఏంటి అని చూసినట్లయితే ఒకటి అడ్మిన్, రెండవది డెవలపర్, మూడవది ఇంటిగ్రేషన్. సో సేల్స్ ఫోర్స్లో సేల్స్ ఫోర్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మాడ్యూల్స్ ఏంటి అంటే అడ్మిన్, డెవలపర్, ఇంటిగ్రేషన్. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ అడ్మిన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ అడ్మిన్ విషయానికి వచ్చేసరికి ఏం లేదండి, ఇక్కడ కోడింగ్ అనేటువంటిది ఉండదు. నో కోడింగ్, ఇక్కడ కోడింగ్ అనేది ఉండదు. ఇది జస్ట్ పాయింట్స్ అండ్ క్లిక్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. అడ్మిన్ గురించి సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది జస్ట్ పాయింట్స్ అండ్ క్లిక్స్ మీద మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది. దీనిలో ఎలాంటి కోడింగ్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ డెవలపర్. డెవలపర్ విషయానికి వచ్చేసరికి ఇది కోడింగ్ పార్ట్ అండి. డెవలపర్లో కోడింగ్ ఉంటుంది. ఈ కోడింగ్ కూడా ఎన్ని టైప్స్ ఉంటుందంటే 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి కోడింగ్ కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. అదేంటంటే ఒకటి బ్యాక్ ఎండ్ కోడింగ్, రెండవది ఫ్రంట్ ఎండ్ కోడింగ్. ఏది ఈ కోడింగ్ దేంట్లో ఉంటుంది? డెవలపర్లో ఉంటుంది. అడ్మిన్లో కోడింగ్ అనేటువంటిది ఉండదు, డెవలపర్లో కోడింగ్ ఉంటుంది. ఎన్ని రకాల కోడింగ్ ఉంటుంది? 2 రకాల కోడింగ్ ఉంటుంది. ఒకటి బ్యాక్ ఎండ్ కోడింగ్, రెండవది ఫ్రంట్ ఎండ్ కోడింగ్. సో ఈ బ్యాక్ ఎండ్లో ఉపయోగించేటువంటి కోడింగ్ని ఏమంటాము అని అంటే ఎపెక్స్ అంటారు. బ్యాక్ ఎండ్లో యూజ్ చేసేటువంటి కోడింగ్ని ఎపెక్స్ అంటారు. మరి ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసేటువంటి కోడింగ్ ఏంటంటే ఇది మారుతూ వచ్చిందండి. స్టార్టింగ్లో ఏంటంటే ఎస్ కంట్రోల్ని యూజ్ చేసేవారు, స్టార్టింగ్లో అంటే మొదట్లో. తర్వాత దాని స్థానంలో ఏంటంటే విజువల్ ఫోర్స్ వచ్చింది. ఏది? ఎస్ కంట్రోల్ స్థానంలో. తర్వాత ఈ విజువల్ ఫోర్స్ స్థానంలో ఏమొచ్చింది? ఆర్ ఆఫ్ కాంపోనెంట్స్ వచ్చింది. ప్రజెంట్ ఏంటంటే మనకి ఎల్డబ్ల్యూసి అనేటువంటి ఫ్రంట్ ఎండ్ కోడింగ్ యూజ్ చేస్తున్నారు. ఈ ఎల్డబ్ల్యూసి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎల్డబ్ల్యూసి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి? లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. దీన్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి దీన్ని ఈ ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అనేటువంటిది బిల్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేటువంటి ఈ కోడింగ్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక రియల్ లైఫ్ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అది సాఫ్ట్వేర్ కోడింగ్ అయినా లేదా ఇంకేదైనా కోడింగ్ అయినా ఎవరు బిల్డ్ చేశారండి? పుట్టుకతోనే వచ్చిందా? బై బర్తే వచ్చిందా? రాలేదు కదా. మనుషులు కాలక్రమేణా డెవలప్ చేసుకున్నటువంటి ఒక కోడింగ్. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మన నిజ జీవితానికి పోల్చుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి కాన్సెప్ట్ అనేటువంటిది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈ డెవలపర్లో ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కోడింగ్ని అర్థం చేయడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమయ్యేట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మనం మామూలుగా
హౌస్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. సో ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో మనం ఏమేం చేస్తాం, ఏమేమి యూజ్ చేస్తాం? ఇటుకలు యూజ్ చేస్తాం, ఇసుక యూజ్ చేస్తాం, సిమెంట్ యూజ్ చేస్తాం, అండ్ ఐరన్ రాడ్స్ కూడా, అంటే ఐరన్ రాడ్స్ కూడా మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనం ఏం చేస్తాం, ఒక హౌస్ అనేటువంటిది మనం బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఇటుకలు కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఐరన్ రాడ్స్ కానీ బయటికి కనబడతాయా? కనబడవు. ఇవి ఇంటి నిర్మాణంలో భాగమే, బట్ బయటికి కనిపించవు. దీని మీద మనం ఏం చేస్తాము, ప్లాస్టరింగ్ చేసేసి మంచి కలర్ఫుల్ పెయింట్ వేస్తాం. పెయింట్ వేసి ఇంటి లోపలైతే ఇంటీరియర్ డిజైన్ కూడా మనం చేయిస్తాం. ఏంటి, అప్పుడు ఆ ఇంటీరియర్ డిజైన్ చేసినా లేదా ఎలివేషన్ చేయించినా కూడా ఈ లోపల ఉన్నటువంటి ఆ ఇంటి నిర్మాణంలో భాగాలైనటువంటి ఇసుక కానీ, ఇటుక కానీ, సిమెంట్ కానీ ఇవి బయటకి కనిపించవు. ఇక్కడ బ్యాక్ ఎండ్ కోడింగ్ కూడా సేమ్, ఇంటి నిర్మాణంలో భాగాలైనటువంటి ఇటుకలు, ఇసుక, సిమెంటు వీటితో మనం ఈ బ్యాక్ ఎండ్ కోడింగ్ ని పోల్చుకోవచ్చు. ఇది డెవలపర్ కోడింగ్ లో ఒక భాగమే, బట్ ఇది బయటకి కనబడదు. ఈ అపెక్స్ అనేటువంటిది బ్యాక్ ఎండ్ లో యూజ్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఎలివేషన్ అండి. ఎలివేషన్, ఇంటీరియర్ డిజైన్, పెయింట్స్ వేస్తాం కదా, దీన్ని ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అనుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ కోడింగ్ యూజ్ చేసి, అంటే ఎల్డబ్ల్యూసి కానీ ఆరాని కానీ యూజ్ చేసి పేజీ యొక్క డిజైన్ అనేటువంటిది చేస్తారు. అంటే కలర్లు ఎలా ఉండాలి, ఎలా దాంట్లో పార్ట్స్ ఎలా, అంటే దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎలా భాగాలుగా విభజించాలి, ఆ కంటెంట్ని ఎలాంటి భాగాలుగా విభజించాలి, ఎలాంటి కలర్లు మనం అప్లై చేస్తే చూడడానికి మంచి లుక్ వస్తుంది, ఇవన్నీ కూడా ఈ ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అయినటువంటి ఎల్డబ్ల్యూఎస్తో చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఇప్పుడు అర్థమైంది కదండి. అడ్మిన్ అంటేనేమో ఎలాంటి కోడింగ్ ఉండదు, డెవలపర్ అంటే కోడింగ్ ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కోడింగ్ ఉంటాయి. బ్యాక్ ఎండ్లో అపెక్స్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్లో ప్రజెంట్ అయితే ఎల్డబ్ల్యూసిని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదండి, ఈ సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి డాటాని అదర్ టెక్నాలజీకి షిఫ్ట్ చేయడం. అదర్ టెక్నాలజీలో ఉన్నటువంటి డాటాని సేల్స్ ఫోర్స్కి షిఫ్ట్ చేయడం ఎలా అనేటువంటి విషయాన్ని మనం ఈ ఇంటిగ్రేషన్లో మనం నేర్చుకుంటాం. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. అడ్మిన్ అంటే ఏమిటి? అడ్మిన్ అంటే ఏంటి? ఎలాంటి కోడింగ్ ఉండదు, జస్ట్ పాయింట్స్ అండ్ క్లిక్స్ మీద మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది. డెవలపర్ అంటే ఏంటి? ఇది ఫుల్లీ కోడింగ్ పార్ట్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. ఏంటి, ఒకటి బ్యాక్ ఎండ్ కోడింగ్, రెండోది ఫ్రంట్ ఎండ్ కోడింగ్. బ్యాక్ ఎండ్లో యూజ్ చేసేటువంటి కోడింగ్ ఏంటి? అపెక్స్. ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసేటువంటి కోడింగ్ ఏంటి అంటే స్టార్టింగ్లో ఎస్ కంట్రోల్ని యూజ్ చేశారు, అండ్ తర్వాత దాని ప్లేస్లో విజువల్ ఫోర్స్ని యూజ్ చేశారు. దాని తర్వాత దాని స్థానంలో ఆరా కాంపోనెంట్స్ వచ్చింది. ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఫ్రంట్ ఎండ్ కోడింగ్ ఏంటంటే ఎల్డబ్ల్యూసి, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. రైట్. ఇది సేల్స్ ఫోర్స్ మాడ్యూల్స్కు సంబంధించినటువంటి మ్యాటర్. సో ఇప్పుడు మనం ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి అడ్మిన్ గురించి మనం నేర్చుకుందాం. సో అడ్మిన్ విషయం గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. దీనిలో ఎలాంటి కోడింగ్ ఉండదు. సో దీంట్లో 2 రకాలైనటువంటి వ్యూస్ ఉంటాయండి ఈ అడ్మిన్లో. ఏంటి అని అంటే, ఒకటి క్లాసిక్ వ్యూ, రెండోది లైట్నింగ్ వ్యూ. మరి క్లాసిక్ వ్యూ అంటే ఏంటి, లైట్నింగ్ వ్యూ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ మీకు అర్థం అయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు సపోజు ఇది బ్లాక్ అండ్ వైట్ టీవీ అనుకోండి, ఇది స్మార్ట్ టీవీ అంటే కలర్ టీవీ అనుకోండి. సో బ్లాక్ అండ్ వైట్ టీవీలో అండ్ కలర్ స్మార్ట్ టీవీలో రెండింటిలో కూడా బాహుబలి అనేటువంటి మూవీయే ప్లే అవుతుంది అనుకుందాం. ఎన్ములి బాహుబలి అనేటువంటి మూవీ ప్లే అవుతుంది అనుకుందాం. ఇదే బాహుబలి మూవీని మనం బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూస్తే
అంత బాగా అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. అంత క్లియర్‌గా అనిపించదు. మనకంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కలర్‌గా మనకి కనిపించదు. అదే మూవీని, సేమ్ మూవీని మనం స్మార్ట్ టీవీలో చూస్తే చూడ్డానికి కలర్‌ఫుల్‌గా, అట్రాక్షన్‌గా ఉంటుంది. అంటే మనం ఈ స్మార్ట్ టీవీలో చూసినటువంటి రెండింటిలో ప్లే అవుతున్నటువంటి మూవీ ఒకటే అండి. 'బాహుబలి' మూవీయే. అందులో ప్రభాసే నటించాడు. అంటే ఇందులో ప్రభాసే ఉంటాడు. ఇందులో ప్రభాసే ఉంటాడు. ఇక్కడ అనుష్కనే ఉంటుంది. అక్కడ అనుష్కనే ఉంటుంది. కానీ రెండింటిలో ప్లే అయ్యేటువంటి మూవీ కూడా ఒకటే అయినప్పటికిని కూడా మనం స్మార్ట్ టీవీలో చూడడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. ఎందుకంటే ఇది తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. కలర్‌ఫుల్‌గా ఉండి మనకి చూసినటువంటి ఆ మూవీ అయినా కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ టీవీలో సేమ్ మూవీయే ప్లే అవుతుంది. బట్ కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇబ్బందిగా మీన్స్ అంత ఇంట్రెస్టెడ్‌గా మనకి అనిపించదు. సో, ఇది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం? అడ్మిన్‌లో క్లాసిక్ వ్యూ, లైట్నింగ్ వ్యూ అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది కాన్సెప్ట్. దీన్ని ఎప్పుడే గాని ఈ కాన్సెప్ట్‌ను మనం ప్రాక్టికల్‌గా చూడాలి. ప్రాక్టికల్‌గా మనం చూడాలి. ప్రాక్టికల్‌గా దీన్ని ఎలా అప్లై చేస్తున్నారు? మరి అడ్మిన్ క్లాసిక్ వ్యూ అంటే ఏమిటి? లైట్నింగ్ వ్యూ అంటే ఏంటో మనం ప్రాక్టికల్‌గా చూడాలి. క్లాసికల్ వ్యూ అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ అనుకోండి. ఓల్డ్ వెర్షన్. లైట్నింగ్ వ్యూ అంటే స్మార్ట్ టీవీ అనుకోండి. ప్రెజెంట్ వెర్షన్ అన్నమాట. సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, నేనిక్కడ ఇది సేల్స్ ఫోర్స్‌కు సంబంధించినటువంటి పేజ్ అండి ఇది. దీంట్లో ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, నేనిక్కడ వరుణ్ కుమార్ అనేటువంటి ఒక నేమ్‌తో నేను అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేశాను. సో, ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? అండ్ మనం ఏ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఎలా దీంట్లోకి లాగిన్ అవ్వాలో నేనొక స్పెషల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా అనేటువంటిది నేర్చుకోండి. ప్రెజెంట్ అయితే నేను సబ్జెక్ట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో, ఇక్కడ మనకి సబ్జెక్ట్‌లో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్‌లో ఏం చూసాం? అడ్మిన్‌లో క్లాసిక్ వ్యూ, లైట్నింగ్ వ్యూ అని 2 ఉంటాయి అని మనం చూసాం కదా! చూద్దాం ఇప్పుడు మరి ఇది అడ్మిన్‌కి సంబంధించినటువంటి పేజ్ అండి. ఇది యూజర్ ఇంటర్ఫేస్. మనకు కనబడుతున్నటువంటిది యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఇది క్లాసిక్ వ్యూకు సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్. సో, ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్‌లో ఇలా వస్తే స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని ఉంది కదా! అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాము అనంటే లైట్నింగ్ పేజీకి వెళ్తామండి. సో, ఇక్కడ ఏ పేజీ అయితే కనబడుతుందో ప్రెజెంటు ఇది లైట్నింగ్ పేజ్ అండి. సో, ఇప్పుడు ఇదే లైట్నింగ్ పేజీ నుండి క్లాసిక్ వ్యూకి వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి. మనకి రైట్ సైడ్‌లో ఒక గేర్ ఐకాన్ ఉంటుంది. ఈ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకుంటూ వస్తే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనబడుతుందండి. ఏంటది? స్విచ్ టు సేల్స్‌ఫోర్స్ క్లాసిక్ అంటే క్లాసిక్‌కి వెళ్ళాలి అని ఇక్కడ క్లాసిక్ దీని మీద క్లిక్ చేస్తే మనకి క్లాసిక్‌లోకి తీసుకెళ్తుంది. చూడండి. హియర్ ఐ యామ్ క్లికింగ్ ఆన్ దిస్. అప్పుడేమవుతున్నాం? నేను మళ్ళీ క్లాసిక్‌లోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకేమర్థమైంది? మనం ఆహ్, లైట్నింగ్ వ్యూ నుంచి క్లాసిక్ వ్యూకి, క్లాసిక్ వ్యూ నుంచి లైట్నింగ్ వ్యూకి మనం మారొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ కనబడుతున్నటువంటిది క్లాసిక్ వ్యూ. సో, నేనిక్కడ స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇప్పుడు నేను పేజీకెళ్ళి లైట్నింగ్‌కి సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్‌కి రావడం జరిగిందండి. ఇది క్లాసిక్‌తో పోలిస్తే ఇది కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండి చూడడానికి బావుంటుంది. రెండిట్లో జరిగేటువంటి దాదాపు అన్నింట్లలో అదే యాప్ క్రియేట్ చేస్తాం. సేమ్ చేసేటువంటి వర్క్ సేమే ఉంటుందండి. బట్ కనిపించేటువంటి విధానంలో కొంచెం డిఫరెంట్‌గా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇది లైట్నింగ్ పేజా? మరి క్లాసిక్ పేజా? అని గుర్తుంచుకోవడానికి ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కలర్‌ఫుల్‌గా కనబడుతున్నాయి కదా! ఇక్కడ మనం మన కర్సర్‌ని తీసుకెళ్ళినప్పుడు మనకిక్కడ కలర్‌ఫుల్‌గా కనబడుతుంది. కలర్‌ఫుల్‌గా కనబడేటువంటిది ఏంటి మనకి?
ఏంటి లైట్నింగ్ పేజ్. కాబట్టి ఇది లైట్నింగ్ పేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఇక్కడ మనకి యాప్స్కి సంబంధించినటువంటి కలర్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లైట్నింగ్ పేజీలో ఉన్నాం. క్లాసిక్ వ్యూకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్లాసిక్ వ్యూకి తీసుకెళ్లడం జరుగుతుంది. అదే విషయం మనం ఇక్కడ చెప్పామండి. ఫస్ట్ స్టెప్ అయినా కాన్సెప్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ తర్వాత ప్రాక్టికల్ గా చేయండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మిన్ లో మనం క్లాసిక్ వ్యూ నుంచి ఏం చేయొచ్చు, లైట్నింగ్ వ్యూకి మారొచ్చు. లైట్నింగ్ వ్యూ నుంచి క్లాసిక్ వ్యూకి కూడా మనం మారవచ్చు. అదే విషయాన్ని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, అడ్మిన్ లో మనం క్లాసిక్ వ్యూ నుంచి లైట్నింగ్ వ్యూకి, లైట్నింగ్ వ్యూ నుంచి క్లాసిక్ వ్యూకి ఎలా మారవచ్చో ఇక్కడ ప్రాక్టికల్ గా కూడా చూసాం. రైట్, కాన్సెప్ట్ పరంగా చూసాం, ప్రాక్టికల్ గా కూడా చూసాం. ఇక్కడ స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం లైట్నింగ్ కి వెళ్తాం. లైట్నింగ్ ని ఎలా గుర్తుపట్టవచ్చు, ఇక్కడ డిఫరెంట్ కలర్గా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి కనబడుతూ ఉంటాయి. అన్ని యాప్స్ ఒకే దగ్గర కనబడతాయి. ఇప్పుడు లైటింగ్ పేజీలో ఉన్నామని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అండ్ క్లాసిక్ వెళ్ళాలనుకుంటే గేర్ ఐకాన్ మీద రైట్ సైడ్ లో కుడివైపున ఉన్నటువంటి ఈ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్ అని క్లిక్ చేస్తే క్లాసిక్ వ్యూకి మనం మారిపోతూ ఉంటాం. ఇది ప్రాక్టికల్ గా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇదేంటండి, ఎర్త్, భూమి కదా. సో ఇక్కడ ఈ భూమిలో ఏం చేశారు, కొన్ని ఖండాలుగా డివైడ్ చేయడం జరిగింది, అంతేనా. ఎలా డివైడ్ చేశారు, ఖండాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఖండాలు ఏంటి, మన ఖండం ఏంటి, మనది ఆసియా ఖండం. రైట్, ఖండాలుగా డివైడ్ చేశారు. ఈ ఖండాలను ఎలా డివైడ్ చేశారు, దేశాలుగా డివైడ్ చేశారు. అంటే ఖండం లోపల ఏముంటాయి, దేశాలు ఉంటాయి. దేశాల లోపల ఏముంటాయి, రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాల లోపల ఏముంటాయి, రాష్ట్రాలను డివైడ్ చేస్తే జిల్లాలుగా ఏర్పరిచారు. మరి జిల్లాలను ఏ రకంగా డివైడ్ చేశారు, మళ్ళీ మండలాలు. రైట్, మండలాలని గ్రామాలుగా డివైడ్ చేశారు. ఈ గ్రామాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తారు, వార్డులుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఖండాలలో ఏముంటాయి, ఖండాలలో దేశాలు ఉంటాయి. దేశాల్లో ఏముంటాయి, రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రంలో ఏముంటాయి, జిల్లాలు ఉంటాయి. జిల్లాల తర్వాత మండలాలు ఉంటాయి. మండలాల తర్వాత గ్రామాలు ఉంటాయి. గ్రామం లోపల వార్డ్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్, ఇక్కడ ఖండం అనేటువంటిది పెద్దం అనుకోవచ్చు. ఖండం లోపల దేశం ఉంటుంది. దేశం లోపల అంటే ఇక్కడ ఖండాల లోపల దేశాలు ఉంటాయి. దేశాల లోపల రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాల లోపల జిల్లాలు ఉంటాయి. జిల్లాల లోపల మండలాలు ఉంటాయి. మండలాల్లో గ్రామాలు ఉంటాయి. ఒక గ్రామంలో వార్డ్స్ అనేటువంటివి ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ మనం మన అడ్మిన్లో మనం కూడా కొన్ని యాప్ అని క్రియేట్ చేస్తూ ఉంటాం, ట్యాబ్ అని క్రియేట్ చేస్తూ ఉంటాం, ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తూ ఉంటాం, ఫీల్డ్స్, రికార్డ్స్ అని క్రియేట్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ వేని లోపల ఏముంటాయనంటే యాప్. సేమ్ ఇక్కడ గనక మనకి ఖండాలలో దేశాలు ఎలాగైతే ఉన్నాయో, దేశాల్లో రాష్ట్రాలు, రాష్ట్రాల్లో జిల్లాలు, జిల్లాల్లో మండలాలు, మండలాల్లో గ్రామాలు. అంటే ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్ అండి. ఈ తెలిసిన కాన్సెప్ట్ నుంచి తెలియంది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇలా ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే మన సబ్జెక్ట్లో అడ్మిన్లో కూడా మనకి యాప్లోన ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్లోన ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్లోనే ఏముంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ద్వారా మనం మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయొచ్చు. అదేంటి అనేటువంటిది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్తో మీకు అర్థమయ్యేలా చూపించే ప్రయత్నం నేను చేశాను. ఏంటి ఇక్కడ ఫస్ట్ యాప్. యాప్ లోన ఏమున్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్స్ లోన ఏమున్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి.
ఆబ్జెక్ట్లోనే ఏమున్నాయి, ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్లో డేటాని ఎంటర్ చేయడం వల్ల మనకి మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయగలుగుతాం. ఇది కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా మనం చూడాలి. సో ఈ ప్రాక్టికల్గా వెళ్ళబోయే ముందు ఇంకో చిన్న కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. మనకి ఈ సేల్స్ ఫోర్స్ కు సంబంధించిన దానిలో మనకి 2 వర్డ్స్ తరచుగా వినబడుతూ ఉంటాయండి. అవి ఏంటంటే స్టాండర్డ్ అండ్ కస్టమ్ అనే వర్డ్స్ మనకి ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ఇక్కడ స్టాండర్డ్ అని అంటే ఏంటి అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్గా బై డిఫాల్ట్గా ఎవరు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు తయారు చేసినటువంటి అంటే ఆల్రెడీ బిల్డ్ చేసి ఇచ్చినటువంటి వాటిని ఏమంటామంటే స్టాండర్డ్ అంటాము. అంటే ఇవి ఆల్రెడీ బిల్డ్ చేసి రెడీగా ఉండి ఉంటాయండి. కష్టం అంటే ఏంటంటే మన కష్టార్జితం అండి. కష్టం అంటే ఏంటి, మనం క్రియేట్ చేసినవి అంటే యూజర్స్ క్రియేట్ చేసినవి. యూజర్స్ క్రియేట్ చేసిన వాటిని ఏమంటామంటే కస్టమ్ అనే వర్డ్. మనం గనక వాటిని క్రియేట్ చేస్తే కస్టమ్ అనే వర్డ్ అంటే మనం యూజర్స్ గనక తయారు చేస్తే ఇక్కడ కస్టమ్ అనేటువంటి వర్డ్ కనపడుతూ ఉంటుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు చూడండి. ఇక్కడ యాప్ ఉంది కదండి. ఈ యాప్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే స్టాండర్డ్ యాప్ అండ్ కస్టమ్ యాప్. ఇప్పుడే చూసాం. స్టాండర్డ్ యాప్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఇచ్చినటువంటి యాప్స్లను స్టాండర్డ్ యాప్స్ అంటాము. కస్టమ్ యాప్ అంటే మనం క్రియేట్ చేసేటటువంటి యాప్. యాప్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ యాప్ అండ్ కస్టమ్ యాప్. సేమ్ ఇదే కాన్సెప్ట్ ట్యాబ్ కూడా అండి. ట్యాబ్లో కూడా 2 ట్యాబ్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ ట్యాబ్, రెండవది కస్టమ్ ట్యాబ్. స్టాండర్డ్ ట్యాబ్ అంటే ఏంటి, దీన్ని సేల్స్ ఫోర్స్ వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చారు. కస్టమ్ ట్యాబ్ అంటే ఏంటి, మనం బిల్డ్ చేసుకున్నటువంటి అంటే మనం కష్టార్జితంతో బిల్డ్ చేసినటువంటి ట్యాబ్ అన్నమాట. సేమ్ ఆబ్జెక్ట్ లో కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంటాయండి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్ వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటాము. మనం బిల్డ్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ని ఏమంటాము, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటాము. సో అదే విధంగా ఫీల్డ్స్ లోపల కూడా సేమ్ అలాగే ఉంటాయండి. దీంట్లో స్టాండర్డ్ ఫీల్డ్స్ అని ఉంటాయి, కస్టమ్ ఫీల్డ్స్ అని ఉంటాయి. స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాళ్ళు బిల్డ్ చేసినటువంటి స్టాండర్డ్ ఫీల్డ్స్. కస్టమ్ ఫీల్డ్స్ అంటే మనం బిల్డ్ చేసినటువంటి కస్టమ్ ఫీల్డ్. వెరీ సింపుల్ అండి. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే స్టాండర్డ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా అది సేల్స్ ఫోర్స్ వాళ్ళు బిల్డ్ చేసినటువంటి బిల్డ్ చేసి ఇచ్చినటువంటిది అని గుర్తుపెట్టుకోండి. కస్టమ్ అని ఎక్కడొచ్చినా కూడా అది మనం అంటే యూజర్స్ క్రియేట్ చేసినటువంటి దాన్ని కస్టమ్ అని అంటారు. అంటే ఇక్కడ సేమ్ ఇలాగే యాప్లలో స్టాండర్డ్ యాప్, కస్టమ్ యాప్, స్టాండర్డ్ ట్యాబ్, కస్టమ్ ట్యాబ్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఫీల్డ్, కస్టమ్ ఫీల్డ్ ఇలా ఉంటాయి. సో వేటి లోపల వేటి ఉంటాయి, యాప్ లోన ట్యాబ్ ఉంటుంది, ట్యాబ్ లోన ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లోన ఫీల్డ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ లోన రికార్డ్స్ ఉంటాయి. అంటే ఫీల్డ్స్ లో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే మనకి డిఫరెంట్ రికార్డ్స్ అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అండి. సో దీన్ని ప్రాక్టికల్ గా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది ప్రాక్టికల్ గా చూడడం. ఇక్కడ ఇక్కడ మనం ఏమనుకున్నాము, యాప్ లోన యాప్ లోన మనకి ట్యాబ్స్ ఉంటాయి, అది చూద్దాం. ఇక్కడ మరి యాప్ అంటే ఏది, రైట్? యాప్ అంటే ఏది చూడండి. యాప్ అంటే ఎక్కడ అంటే ఇప్పుడు నేను చూస్తున్నటువంటి పేజ్ ఏదైతే ఉందో ఇది క్లాసిక్ పేజియా అంటే క్లాసిక్ వ్యూవా, లైట్నింగ్ వ్యూవా అంటే ఎలా గుర్తుపట్టాలి? లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా అంటే సంబంధించిన ట్యాబ్స్ లేవు, కాబట్టి ఇది క్లాసిక్ పేజ్. కలర్ కలర్ గా ఉంటే అది లైట్నింగ్ పేజ్, కలర్ కలర్ గా లేకపోతే అది క్లాసిక్ పేజ్. ఇప్పుడు నేను ఉన్నటువంటిది క్లాసిక్ వర్షన్ అండి. ఈ క్లాసిక్ వర్షన్ లో యాప్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే రైట్ సైడ్ లో ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా అండి, దీనిని ఆ, ఇక్కడ యాప్స్ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి చాలా యాప్స్ వస్తాయి. సర్వీస్ అని, మార్కెటింగ్ సిఆర్ఎం క్లాసిక్ అని, యాప్ లాంచర్, కమ్యూనిటీ, site.com, సేల్స్ ఫోర్స్ చార్టర్, కంటెంట్ ఇలా చాలా రకాలైన
యాప్స్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇప్పుడు సపోజ్ నేను సేల్స్ అనేటువంటి యాప్ని ఎంచుకోవడం జరిగింది. ఈ సేల్స్ అనేటువంటి యాప్లో ఏమేమి యాప్స్ ట్యాబ్స్ ఉన్నాయనంటే హోమ్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. సో ఇక్కడ కనబడుతున్నటువంటిది ఇవన్నీ కూడా ఏంటంటే ట్యాబ్స్ అండి. ఇవన్నీ కూడా ట్యాబ్స్. సో ఇక్కడ హోమ్ అనేది ఒక ట్యాబ్, కంపెయిన్స్ అనేటువంటిది ఒక ట్యాబ్, లీడ్స్ అనేటువంటిది ఒక ట్యాబ్, చార్టర్ అనేటువంటిది ఒక ట్యాబ్, అకౌంట్ అనేటువంటిది ఒక ట్యాబ్, కాంటాక్ట్ అనేటువంటిది ఒక ట్యాబ్, అపార్చునిటీ అనేటువంటిది ఒక ట్యాబ్, కాంట్రాక్ట్స్ అనేటువంటిది ఒక ట్యాబ్, కేసెస్, సొల్యూషన్స్, స్టూడెంట్స్ ఇవన్నీ ట్యాబ్స్ అండి. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఎక్కడున్నాయి ట్యాబ్స్ అన్ని? సేల్స్ అనే యాప్లో ట్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ యాప్ను మారుస్తున్నాను చూడండి. మార్కెటింగ్ సిఆర్ఎం క్లాసిక్ అని నేను మార్చాను. ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాబ్స్ కూడా చేంజ్ అయిపోయాయి, రైట్? ఇక్కడ చార్టర్, కాంపెయిన్స్, లీడ్స్, కాంట్రాక్ట్స్, ఆపర్చునిటీస్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అని ఇక్కడ ఈ ట్యాబ్స్ కూడా మారిపోయాయి. ఇక్కడ స్టూడెంట్స్, కోర్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ నేను క్రియేట్ చేసినాయండి. అంటే వీటిని కస్టమ్ ట్యాబ్స్ అనొచ్చు, వీటిని స్టాండర్డ్ ట్యాబ్స్ అనొచ్చు. ఈ కస్టమ్కు స్టాండర్డ్కు సంబంధించి మనం అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే కాన్సెప్ట్ నేర్చుకోండి. ఏంటి? యాప్లోన ట్యాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి మరి? ట్యాబ్లోనే ఏముండాలి? ఆబ్జెక్ట్స్ ఉండాలి. సో ఇక్కడ నేను స్టూడెంట్ అనే ఒక ట్యాబ్, ఇది ఒక కస్టమ్ ట్యాబ్ అండి. దీని మీద క్లిక్ చేశాను. చేయగానే వెనకాల ఏమవుతుంది అని అంటే ఆబ్జెక్ట్ రన్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ అనేటువంటి ట్యాబ్ ఏమో ముందర కనబడుతుంది, లోపల స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. దాని వెనకాలే ఆ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. అంటే దీనికి మీకు ఇంకా డీటెయిల్డ్గా అప్కమింగ్ క్లాసెస్ మనం వెళ్తా ఉంటుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు వెంటనే వెనకాల స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ రన్ అవుతుంది, అంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. సో అందుకని కొన్నిసార్లు ఎలా చేస్తామనంటే దీన్ని ట్యాబ్ అంటారు, ఆబ్జెక్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే సేమ్ ఇప్పుడు దీన్ని ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత ఏంటి? ఆబ్జెక్ట్ లోనే ఏముంటాయి? ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అంటున్నాను, అంటే స్టూడెంట్ కనబడేటువంటి దాన్ని ట్యాబ్స్ అంటే దాని వెనకాలే ఉన్నటువంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. దీని వెనకాలే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ మీద ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి? ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అడ్రస్, ఇవి ఏంటి అని అంటే ఫీల్డ్స్ అండి. వీటిని ఏమంటారు అని అంటే ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్లో కనుక మనం ఈ అడిగినటువంటి డేటాని ఎంటర్ చేసామనుకోండి, స్టూడెంట్ నేమ్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్ ఏంటి, అడ్రస్ ఏంటి అని ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. రికార్డ్స్ అనేటువంటివి మల్టిపుల్ రికార్డ్స్ మనం క్రియేట్ చేయవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, నేను నరేష్ని తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అడ్రస్, ఇవి ఫీల్డ్స్ అండి. ఇవన్నింటికి కూడా సేమ్ ఉన్నాయి, రైట్? మరి ఇదేంటి? నరేష్కు సంబంధించి. నెక్స్ట్ నేను ఇంకో రాజుకు సంబంధించి వెళ్తాను. ఇక్కడ కూడా చూడండి ఫీల్డ్స్ సేమ్ ఉంటాయి, స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అడ్రస్. నెక్స్ట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లక్ష్మి దగ్గరికి ఇక్కడ రికార్డ్ని ఓపెన్ చేస్తే స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అడ్రస్ సేమ్ ఉన్నాయి. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఫీల్డ్స్ అనేటువంటివి ఎప్పుడూ మారవు, అంటే మల్టిపుల్ రికార్డ్స్ కూడా సేమ్ ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. సో కానీ ఇక్కడ ఎంటర్ చేసినటువంటి డేటా ద్వారా మనం మల్టిపుల్ రికార్డ్స్ని మనం క్రియేట్ చేయవచ్చు. సో నేను ఇక్కడ ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ జస్ట్ ఏదో ఒక డమ్మీ డేటా తీసుకోవాలి. సపోజ్ నాకు క్రికెట్ అంటే ఇష్టం, దాంట్లో నాకు ధోని అంటే చాలా ఇష్టం కాబట్టి జస్ట్ అర్థం చేసుకోవడానికి నేను ధోని అని ఎంటర్ చేశాను. తన మొబైల్ నెంబర్ ఏదైనా ఒక డమ్మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాను. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ డమ్మీ abc@gmail.com అని ఎంటర్ చేశాను. అడ్రస్
రాంచీ అని పెడుతున్నాను. పెట్టి దీన్ని ఏం చేశాను, సేవ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ధోని అనే రికార్డు ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ధోని అనే రికార్డు మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఈ ధోని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్, ఈ రికార్డ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇది రికార్డు. సో ఈ డీటెయిల్ రికార్డ్ పేజ్ అన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అడ్రస్ చూసారా? ఫీల్డ్స్ ఎప్పుడు మారవండి. దాంట్లో ఎంటర్ చేసేటువంటి డాటాని బట్టి డిఫరెంట్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయబడతాయి. రైట్? ఇక్కడ మనకి కాన్సెప్ట్ క్లియర్ అండి. యాప్, ఇక్కడ ఏమిది, సేల్స్ అనేటువంటి ఒక యాప్. యాప్లోనే ఏముంటాయి, ట్యాబ్స్ ఉంటాయి. సో ఈ సేల్స్ అనే యాప్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాబ్స్ ఉన్నాయండి. హోమ్, కంపెయిన్స్, లీడ్స్, చార్టర్, అకౌంట్స్, కాంట్రాక్ట్స్, ఆపర్చునిటీస్ అండ్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా ట్యాబ్స్ అండి. ట్యాబ్స్ లోనే ఏముంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ కనబడేటివన్నీ ట్యాబ్స్ అండి. వీటి వెనకాలే ఆబ్జెక్ట్ రన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయగానే ఒక ఆబ్జెక్ట్ రన్ అవుతుంది. స్టూడెంట్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే వెనకాల స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సొల్యూషన్ అనేటువంటి ఒక ట్యాబ్ మీద క్లిక్ చేయగానే వెనకాల సొల్యూషన్ అనే ఆబ్జెక్ట్ రన్ అయ్యి అది ఓపెన్ అవుతుంది అన్నమాట. అంటే కనబడేదేమో ట్యాబ్, దాని వెనకాల ఉండేటువంటిదే ఆబ్జెక్ట్. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, ట్యాబ్ లోన ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ లోనే ఏముంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. చూడండి, ఇది ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ లో ఫీల్డ్స్ వచ్చాయి. ఈ ఫీల్డ్స్ లో అడిగినటువంటి డేటాని ఎంటర్ చేస్తే మనకి మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి, రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, అందుకే నేను చాలా రికార్డ్స్ ఎంటర్ చేశానండి. మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి మనకి రావడం జరుగుతుంది. ఆ విధంగా డేటాను ఎంటర్ చేయడం వల్ల క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఇవన్నీ అండి. ధోని అనేది ఒక రికార్డు, లక్ష్మీది ఒక రికార్డు, రాజు ఒక రికార్డు, నరేష్ ఒక రికార్డు, రాజేష్ ఒక రికార్డు, వెంకటేష్ ఒక రికార్డు, రఫీ, డేవిడ్. నువ్వు ఏది ఓపెన్ చేసినప్పటికీ కూడా ఫీల్డ్స్ అనేటువంటివి సేమ్ ఉంటాయండి. చూడండి, స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్ సేమ్ ఉంది. లక్ష్మిని ఓపెన్ చేసాం, సేమ్ అదే ఉంటాయి. చూడండి, స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. మళ్ళీ నెక్స్ట్ నరేష్ని ఎంటర్ చేశాను, స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. నువ్వు ఏది ఓపెన్ చేసినా కూడా సేమ్ అవే ఉంటాయండి. వెంకటేష్ని ఓపెన్ చేసినప్పటికీ కూడా స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. కానీ ఇక్కడ రైట్ సైడ్లో ఎంటర్ చేసినటువంటి డేటా డిఫరెంట్ కాబట్టి మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయబడతాయి. క్లియర్ కదండి కాన్సెప్ట్? యాప్లోన ట్యాబ్, ట్యాబ్లోన ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్లోన ఫీల్డ్స్, ఫీల్డ్స్ ద్వారా మనకి ఎంటర్ చేసినటువంటి డేటా ద్వారా మనం మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ మీకు కొంచెం ట్యాబ్ అండ్ ఆబ్జెక్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా మీకు అనిపిస్తుండొచ్చు. సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అర్థం చేయించే ప్రయత్నం నేను చేస్తాను. సపోజ్ నేను ఇక్కడ ఒక స్కూల్ని తీసుకుంటున్నానండి. ఏంటి, స్కూల్ని తీసుకుంటున్నాను. స్కూల్, ఈ స్కూల్ అనేటువంటిది ఎందుకు, స్కూల్లో ఏముంటుందండి, విద్యా వ్యవస్థ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని, అంటే ఏదైనా పని కావచ్చు, ఒక పని చేయడానికి మనం ఒక వ్యవస్థని అనేటువంటిది నిర్మిస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ని మనం పిల్లలకు అందించడానికి ఒక వ్యవస్థ నిర్మించి పెట్టాం. దీన్నే మనం స్కూల్ అంటాం. ఈ స్కూల్ని మనం ఏం చేయొచ్చు అంటే యాప్తో పోల్చుకోవచ్చు అండి. యాప్తో పోల్చుకోవచ్చు. యాప్ అనగానే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి సపోజు ఫోన్ పే అనేటువంటిది ఒక యాప్. ఈ ఫోన్ పే యాప్ యొక్క ఉద్దేశం ఏంటి, సారీ, ఫోన్ పే యాప్ యొక్క ఉద్దేశం ఏంటి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం. అంటే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఉద్దేశం మీద తయారు చేయబడింది ఫోన్ పే యాప్. ఇంకా నెక్స్ట్ ఇంకో యాప్ ఏంటి, సపోజ్ వాట్సాప్. సో వాట్సాప్, వాట్సాప్ ఏంటి, చాటింగ్ కొరకి ఉద్దేశించబడింది. నెక్స్ట్ ఓలా అనేటువంటి ఒక యాప్, ఇది ట్రాన్స్పోర్ట్కు సంబంధించి. అంటే ఇక్కడ ఏదైనా ఒక ఉద్దేశం కొరకి మనం ఒక వ్యవస్థని నిర్మించి పెడతాం అన్నట్టు. సో ఆ వ్యవస్థని మనం ఏమంటామంటే యాప్ అంటాం. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ స్కూల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. స్కూల్ అనేటువంటిది విద్యా వ్యవస్థ కొరకు నిర్మించబడినటువంటి ఒక వ్యవస్థ. ఈ స్కూల్ని మనం యాప్ అంటాం. ఈ స్కూల్లోని ఏముంటాయంటే మనకి
డిఫరెంట్ రూమ్స్ అనేటువంటివి ఉంటాయి. సపోజ్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అనుకుందాం. సో ఈ 10th క్లాస్ ఉన్నాయి అనుకుందాం. 6th, 7th, 8th, 9th అనేటువంటి ఒక స్కూల్లో ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ మనకి ప్రతి క్లాస్ రూమ్కి కూడా ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ని ఏమనుకుందాం అనంటే, ఇక్కడ స్కూల్ యాప్ అనుకున్నాం కదా, డోర్ని మనం ఏమనుకుందాం అనంటే ట్యాబ్ అనుకుందాం. అంటే జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికండి. ఎప్పుడైతే ఇప్పుడు నాకు సపోజ్ నువ్వు 6th క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, ఈ అంటే ఇక్కడ ఈ డోర్ ద్వారానే వెళ్తాం. ఈ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఏం ఓపెన్ అవుతుంది, క్లాస్ రూమ్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ అదే కదండి మనం చెప్పింది, స్టూడెంట్ అనే ట్యాబ్ని ఓపెన్ చేయగానే ఆబ్జెక్ట్లోకి వెళ్తాము అన్నాం. సేమ్ అదే అండి ఇక్కడ ఈ డోర్, అంటే ఇక్కడ సపోజ్ 6th క్లాస్ డోర్ని ఓపెన్ చేయగానే 6th క్లాస్ రూమ్లోకి వెళ్తామండి. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ అనుకోవచ్చు. ఆబ్జెక్ట్ అంటే క్లాస్ రూమ్, రైట్? క్లాస్ రూమ్, క్లాస్ రూమ్. సో మనం ఈ క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ ఇప్పుడు 7th క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ చేయాల్సిందే కదా, ఈ ట్యాబ్ ఓపెన్ చేయాల్సిందే. ట్యాబ్ ఓపెన్ చేస్తేనే 7th క్లాస్ రూమ్లోకి వెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ ట్యాబ్ని వెళ్తే అంటే ఆబ్జెక్ట్లోకి వెళ్తాం 8th క్లాస్ రూమ్లోకి. ఇక్కడ ఈ ట్యాబ్ను ఓపెన్ చేస్తే 9th క్లాస్కు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. అంటే క్లాస్ రూమ్ని మనం దేనితో పోల్చుకోవచ్చు. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే అండి ఒక స్పేస్ అండి. ఆబ్జెక్ట్ అనేటువంటిది మనం కొంత పని చేయడానికి క్రియేట్ చేయగలిగినటువంటి ఒక స్పేస్. ఈ బయటికి కనిపించేటువంటిది ఏంటి అని అంటే దాన్ని ట్యాబ్ అంటాం. దాని వెనకాలే మనకి కొంత స్పేస్ క్రియేట్ చేయబడుతుంది. దాన్నే మనం ఆబ్జెక్ట్ అని అంటాం. అంటే ఇక్కడ మనం దేంతో పోల్చొచ్చు, క్లాస్ రూమ్ నేమ్ మనం ఆబ్జెక్ట్తో పోల్చవచ్చు. ఇప్పుడు ఇదంతా స్పేసే కదండి. సపోజ్ చూడండి, నేను వేరే కలర్ తీసుకుంటాను. ఇదంతా స్పేసే కదా, ఇక్కడ ఇదంతా స్పేస్. అంటే దీని ద్వారా ఇక్కడ మనం కొంత పని చేయడానికి కొంత స్పేస్ అనేటువంటిది క్రియేట్ చేసాం. ఇది కూడా 7th క్లాస్ రూమ్లో ఇదంతా స్పేసే కదండి. 8th క్లాస్ రూమ్లో ఇదంతా స్పేసే కదండి. అంటే ఇలా ఒక పని జరగడానికి మనం కొంత స్పేస్ని క్రియేట్ చేసి పెడతాం. సో దాన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. మరి ఫీల్డ్స్ని వేటి ద్వారా చూడొచ్చు. సపోజ్ దీంట్లో బ్లాక్ బోర్డ్ అనేటువంటిది ఎవ్రీ క్లాస్ రూమ్లో ఒక బోర్డ్ అనేటువంటిది డిజిటల్ బోర్డు కావచ్చు, బ్లాక్ బోర్డు కావచ్చు. ఒక బ్లాక్ బోర్డు ఉంది అనుకుందాం. సో ఈ బ్లాక్ బోర్డ్ మీద అందులో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదండి. సపోజ్ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారు అనుకోండి, జస్ట్ అజ్యూమ్ చేయండి. రైట్, ఇక్కడ మీ నేమ్ రాయండి అని నేను చెప్పాను. వాళ్ళు నేమ్ రాయండి అండ్ మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ రాయండి, మీ అడ్రస్ రాయండి అని చెప్పాను. సపోజ్ ఆ పిల్లలకి నేను ఒక హోంవర్క్ ఇచ్చాను. ఇస్తే ఏం చేస్తాడు, ఈ పిల్లవాడి పేరు సపోజ్ ఏదో ఒక నేమ్ నరేష్ అనుకుందాం, ఇతని పేరు సురేష్ అనుకుందాం, ఇతని పేరు రాజు అనుకుందాం, ఇతని పేరు వెంకటేష్ అనుకుందాం. అంటే వీళ్ళు డిఫరెంట్ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈ బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఫీల్డ్స్ అనుకోవచ్చు అండి. ఈ ఫీల్డ్స్లో మనం ఎంటర్ చేసి మీరు డేటాను ఎంటర్ చేయండి అనగానే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అంటే ఇప్పుడు నరేష్ అనే ఒక పిల్లవాడు తన నేమ్ ఎంటర్ చేశాడు, ఫాదర్ మదర్ నేమ్ ఎంటర్ చేశాడు అండ్ అడ్రస్ రాశాడు అనుకోండి, ఇది ఒక రికార్డ్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఈ పర్సన్ సురేష్ అనే పర్సన్ కూడా తన నేము మదర్ నేము ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే ఇదొక రికార్డు. సో ఇక్కడ రాజేష్ పేరు ఓకే, రాజేష్ అనే పర్సన్ ఉంటే తనదొక రికార్డు, వెంకటేష్ అనే పర్సన్ ఉంటే తనదొక రికార్డు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది మనకి, ఫీల్డ్స్ ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి బ్లాక్ బోర్డ్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్ సేమ్, అందరికీ సేమే, కానీ ఒక్కొక్క పర్సన్ ఒక్కోలా ఫిల్ చేశాడు. అంటే మల్టిపుల్ రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయబడ్డాయి. దాన్నే మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటాను. సో స్కూల్ని మనం యాప్ అనుకోవచ్చు.
ఇక్కడ ఉన్నటువంటి డోర్ని మనం ట్యాబ్ అనుకోవచ్చు. ఈ డోర్ ఓపెన్ చేయగానే మనకి కొంత స్పేస్ కనబడుతుంది. ఈ స్పేస్ని అంటే క్లాస్ రూమ్, ఆ క్లాస్ రూమ్ని మనం ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. సో ఆ బ్లాక్ బోర్డ్ మీద రాసేటువంటి క్వశ్చన్స్ని మనం ఫీల్డ్స్ అనుకోవచ్చు. వీటిని ఏం ఫీల్డ్స్ అని అనుకోవచ్చు. సో ఈ ఫీల్డ్స్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ డిఫరెంట్ ఆన్సర్స్ రాస్తారు కదా. ఈ ఆన్సర్స్ నే మనం ఏమనుకోవచ్చు అని అంటే రికార్డ్స్ అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? రికార్డ్స్ అనుకోవచ్చు. రైట్, రికార్డ్స్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అని అంటే ఫస్ట్ స్కూల్ని ఏమనుకోవచ్చు? స్కూల్ని మనం యాప్ అనుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఏంటి, డోర్ ఉంది కదండి, దాన్ని ఏమనుకోవచ్చు అని అంటే మనం ట్యాబ్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, క్లాస్ రూమ్ ఉంటుంది కదండి, క్లాస్ రూమ్ని మనం ఏమనుకోవచ్చు? ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. సో బోర్డు మీద మనం ఎంటర్ చేసినటువంటి క్వశ్చన్స్ అంటే మనం బోర్డు మీద ఏ క్వశ్చన్స్ అయితే ఎంటర్ చేసామో వాటిని మనం ఏమనుకోవచ్చు? ఫీల్డ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఏ ఆన్సర్స్ అయితే రాశారు అంటే డిఫరెంట్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు కదండి, ఈ పర్సన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఈ ఆన్సర్స్ ని మనం ఏమనుకోవచ్చు అని అంటే రికార్డ్స్ అనుకోవచ్చు. రైట్, ఇదండి. సో ఇక్కడ ఇది ఏమనుకోవచ్చు? స్కూల్ని యాప్ అనుకోవచ్చు, డోర్ని ట్యాబ్ అనుకోవచ్చు, క్లాస్ రూమ్ని ఆబ్జెక్ట్ అనుకోవచ్చు, బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్స్ని ఫీల్డ్స్ అనుకోవచ్చు, పిల్లలు రాసినటువంటి ఆన్సర్స్ని రికార్డ్స్ అని మనం పోల్చుకోవచ్చు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పాం. సేల్స్ అనేటువంటి యాప్లో ట్యాబ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇది స్కూల్ అనుకోండి, స్కూల్ మొత్తం స్కూలు ఒక ట్యాబ్. ఇక్కడ ఈ కనబడేటువంటి ఇది ఉంది కదా, ఇది డోర్. ఈ డోర్ మీద క్లిక్ చేయగానే ఆబ్జెక్ట్ లోకి వెళ్తాం. అంటే మనం అక్కడ కనుక డోర్ ఓపెన్ చేయగానే ఎలాగైతే స్పేస్ లోకి వెళ్ళామో ఆబ్జెక్ట్ లోకి వెళ్ళడం. ఇప్పుడు స్టూడెంట్ బ్యాచ్ మీద క్లిక్ చేయగానే నేను వెంటనే ఏమవుతాను? దాని వెనకాల ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లోకి వెళ్తాను. స్టూడెంట్ బ్యాచ్ అనే ఆబ్జెక్ట్ లోకి వెళ్తాను. సో ఇక్కడ స్టూడెంట్ల మీద క్లిక్ చేయగానే వెనకాల స్టూడెంట్స్ అనే ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాను. దీంట్లో ఈ బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్స్ ని మనం ఇవి అనుకోవచ్చు. ఇవి బోర్డు మీద రాసినటువంటి క్వశ్చన్స్. సో దీంట్లో పిల్లలు రాసినటువంటి ఆన్సర్స్ ని మనం రికార్డ్స్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ కదా. సో ప్రాక్టికల్గా కాన్సెప్ట్ నేర్చుకుంటూ ప్రాక్టికల్గా నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ అనేటువంటిది ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఓకే అండి. ఇంతవరకు మనం యాప్లోన ట్యాబ్ ఉంటుంది, ట్యాబ్లోన ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్లోన ఫీల్డ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ద్వారా రికార్డ్ క్రియేట్ చేస్తామనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా కూడా మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఏంటి, యాప్లోన ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్లోన ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్లోన ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ను అడిగినటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే రికార్డ్స్ అనేటువంటివి ఇక్కడ క్రియేట్ అవుతాయని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మరి ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ని క్రియేట్ చేయడం ఎలా? ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్స్ని క్రియేట్ చేయడం ఎలా? ఈ ట్యాబ్స్ వెనకాలే ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఆబ్జెక్ట్స్ను క్రియేట్ చేయడం ఎలా? ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క ఫీల్డ్ ఇప్పుడు ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది కదా. నేను ఇంకో ఏంటంటే మీ మదర్ నేమ్ ఏంటి అని ఇక్కడ నేను అడగాలి అనుకుంటున్నాను. అంటే ఫీల్డ్ క్రియేట్ చేయడం. ఈ ఫీల్డ్స్ని క్రియేట్ చేయడం ఎలా అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేటువంటిది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. సో ఇలా మనం ఈ యాప్ను
క్రియేట్ చేయాలన్నా, ఈ ట్యాబ్ని క్రియేట్ చేయాలన్నా, దీని వెనకాలే ఉన్న ఆబ్జెక్ట్లని క్రియేట్ చేయాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ని క్రియేట్ చేయాలన్నా, ఈ ఈ ఫీల్డ్స్లో ఇవన్నీ క్రియేట్ చేయాలని అంటే ఈ ఫీల్డ్స్లో ఎంటర్ చేసిన దాన్ని బట్టి రికార్డ్స్ వస్తాయండి. రికార్డ్స్ మనం సపరేట్గా ఏం క్రియేట్ చేయము, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే రికార్డ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో ఇవన్నీ క్రియేట్ చేయాలంటే యాప్ క్రియేట్ చేయాలంటే మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానినే మనం ఏమంటాము అనంటే నావిగేషన్ అంటాం. అంటే ఒక యాప్ క్రియేట్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఒక ట్యాబ్ క్రియేట్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ రికార్డ్స్ అనేటువంటి ఫీల్డ్స్లో ఉన్నటువంటి డేటాని ఎంటర్ చేస్తే రికార్డ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో ఇది ట్యాబ్ను క్రియేట్ చేయడం ఎలా, ట్యాబ్ని క్రియేట్ చేయడం ఎలా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా, ఫీల్డ్ని క్రియేట్ చేయడం ఎలా అనేటువంటిది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీని కొరకు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో దాన్నే నావిగేషన్ అన్నాం కదా. సో ఇది యాప్కు సంబంధించినటువంటి నావిగేషన్ ఏంటంటే సెటప్ మీద క్లిక్ చేయాలి, తర్వాత బిల్డ్లోకి వెళ్ళాలి, బిల్డ్ తర్వాత క్రియేట్లోకి వెళ్ళాలి, క్రియేట్ తర్వాత యాప్లోకి వెళ్ళాలి, యాప్ నుంచి న్యూలోకి వెళ్తే మనం ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి యాప్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సేమ్ అంటే ఇక్కడ మీకు నావిగేషన్ అనేటువంటిది సపరేట్గా క్రియేట్ చేయకుండా ఒకే దగ్గర మీకు కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం కావాలి అని నేను ఒకే దగ్గర చెప్తూ మీకు అర్థం చేయించే ప్రయత్నం నేను చేశాను. సో ఇక్కడ మరి నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళాలంటే సెటప్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అండి ఇది క్లాసిక్ వర్షన్కు సంబంధించినటువంటి క్లాసిక్ చూసాం కదా. ఇంతకుముందు అడ్మిన్లో మనకి 2 వ్యూస్ ఉంటాయని చూసాం కదా, క్లాసిక్ వ్యూ అండ్ లైట్నింగ్ వ్యూ అని. నేను ప్రజెంట్ చెప్తున్నటువంటి క్లాసిక్ సంబంధించినటువంటి నావిగేషన్ అండి. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యాప్కు సంబంధించి చూసాం, ట్యాబ్కు సంబంధించి చూస్తే సెటప్ తర్వాత బిల్డ్ తర్వాత క్రియేట్ తర్వాత ట్యాబ్ తర్వాత న్యూ మీదకి వెళ్ళి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ట్యాబ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటే సెటప్ తర్వాత బిల్డ్ తర్వాత క్రియేట్ తర్వాత ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ తర్వాత న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ అనేటువంటిది అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఫీల్డ్స్ సేమ్ అండి. ఇక్కడ ఫీల్డ్స్ విషయానికి వచ్చేసరికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే అండి ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్లో అంటే ఆల్రెడీ ఇది క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్లోనే ఫీల్డ్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయనంటే ఆబ్జెక్ట్ లోపల ఉంటాయి ఫీల్డ్స్. కాబట్టి నేను ఇక్కడ అందుకనే ఆబ్జెక్ట్ లోన వీటిని ఎంటర్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జస్ట్ కాన్సెప్ట్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. యాప్ని క్రియేట్ చేయాలనంటే సెటప్ మీద క్లిక్ చేయాలి, బిల్డ్లో ఉన్న క్రియేట్ మీదకి వెళ్ళి తర్వాత యాప్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యాప్ క్రియేట్ అవుతుంది. సో ట్యాబ్ క్రియేట్ చేయాలంటే సెటప్ బిల్డ్ క్రియేట్ ట్యాబ్ న్యూ, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ట్యాబ్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సెటప్ బిల్డ్ క్రియేట్ ఆబ్జెక్ట్ న్యూ మీద క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఫీల్డ్ని క్రియేట్ చేయాలంటే సెటప్ బిల్డ్ క్రియేట్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్లో న్యూ మీద క్లిక్ చేస్తేనేమో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే న్యూ అనే ఆప్షన్ వస్తుంది. దాని ద్వారా మనం ఫీల్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయవచ్చు. దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. మీకు ఇక్కడ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ నేను యాప్కు సంబంధించి చూస్తున్నాను. అంటే ఇక్కడ ఈ సేల్స్ అనేటువంటి యాప్ను క్రియేట్ చేయడం ఎలా అంటే ఇక్కడ ఒక ఆప్షన్ రావాలి. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఎప్పుడే కానీ సెటప్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏది క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ సెటప్ మీదనే కదా క్లిక్ చేయాల్సింది. క్లిక్ చేశాను.
తర్వాత సెటప్ మీద నుంచి ఎక్కడికి వెళ్ళాలి, బిల్లులోకి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చాలా ఆప్షన్స్ మనకి కనబడుతున్నాయి. ఇదన్ని ఆప్షన్స్ ని మీరు చూసి ఆగమాగం కాకండి. ఇవి మనం కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, అవి నేర్చుకుంటే మనకి కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఇవన్నీ చూసి వామ్మో ఇవన్నీ ఏంటో అని మాత్రం అనుకోకండి. సో ఇక్కడ బిల్డ్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్తున్నాం. బిల్డ్లోన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, క్రియేట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ బిల్డ్లో ఉన్నటువంటి క్రియేట్. సో ఇక్కడ క్రియేట్లోకి వెళ్తున్నాను. సో నెక్స్ట్ ఏమన్నాడు, క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత యాప్ను క్రియేట్ చేయాలంటే యాప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాప్ ఎక్కడ ఉందండి, ఇక్కడ యాప్ ఉంది కదా, యాప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. ఈ న్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకి ఒక యాప్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, ట్యాబ్కు సంబంధించి సేమ్ అదే అండి. సెటప్ ట్యాబ్కు సంబంధించి కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి బిల్డ్లో ఉన్నటువంటి క్రియేట్లో ఉన్నటువంటి, ఇప్పుడు ఏంటి మనం ట్యాబ్ కదా, ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఈ న్యూ మీద క్లిక్ చేసి మనం ట్యాబ్ని క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఉన్నది ఏంటండి, ఆబ్జెక్ట్ కూడా అంతే కదా, సెటప్ బిల్డ్ క్రియేట్ ఆబ్జెక్ట్, అదే వెళ్దాం. సెటప్ బిల్డ్లో ఉన్నటువంటి క్రియేట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్, ఇది మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అది ఫర్దర్ గా నేర్చుకుందాం. ఆ క్రియేట్ చేయడం ఎలా, ఫస్ట్ నావిగేషన్ వరకు ఇక్కడ నేర్చుకుందాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలా అనేటువంటిది ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుందాం. సో ఇక్కడ ఇలా ఆబ్జెక్ట్ అండి. నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఫీల్డ్స్ ని క్రియేట్ చేయాలంటే కూడా సేమ్ ప్రాసెస్, సెటప్ బిల్డ్ క్రియేట్, ఇలాగే వెళ్తున్నాను చూడండి. సెటప్ తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి బిల్డ్ లో ఉన్నటువంటి క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత మనకేంటి, ఆబ్జెక్ట్స్, అంతే కదండి. చూడండి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. తర్వాత ఆబ్జెక్ట్ లోన అంటే ఆల్రెడీ ఇక్కడ ఇవి అడ్వర్టైజ్మెంట్ కానీ, అసైన్మెంట్ కానీ, కోర్స్ కానీ, స్టూడెంట్ బ్యాచ్ కానీ ఆల్రెడీ నేను ఇంతకుముందు క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ అండి. ఈ ఆబ్జెక్ట్ లోన ఫీల్డ్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ వరకే వచ్చి న్యూ మీద క్లిక్ చేస్తేనేమో కొత్త ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నేను ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఇదే కదండి. సో ఇక్కడ క్రియేట్ చేసింది ఇక్కడ కనబడుతుందండి. సో నేను ఇక్కడ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్, ఇది స్టూడెంట్ అనేటువంటి డీటెయిల్డ్ పేజ్ అండి, ఆబ్జెక్ట్ పేజ్. దీంట్లో కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఒక ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ చేయబడుతుంది. అర్థమైంది కదండి నావిగేషన్. సో ఇదే అన్నింటికీ నావిగేషన్ సేమ్ ఫాలో అవుతామండి. ఏది కావాలనుకున్నా సెటప్ మీద క్లిక్ చేస్తాం, తర్వాత బిల్డ్లో ఉన్నటువంటి క్రియేట్లోకి వెళ్తామండి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత యాప్ క్రియేట్ చేయాలనుకుంటే యాప్ మీద క్లిక్ చేస్తారు, వెరీ సింపుల్ అండి. ఆబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తారు, ట్యాబ్ కావాలి అనుకుంటే ట్యాబ్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మనకి లాజిక్ ప్రకారం ఏంటి, ఫీల్డ్స్ అనేటువంటి ఆబ్జెక్ట్లోనే ఉంటాయి కాబట్టి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ వీటి మీద ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి మీద క్లిక్ చేస్తే మనకి కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్స్, ఈ వీటి మీద న్యూ మీద క్లిక్ చేస్తే ఫీల్డ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతాయి. ఇది నావిగేషన్ అండి. సో ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్గా యాప్ క్రియేట్ చేయడం ఎలా, అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలా, ట్యాబ్ క్రియేట్ చేయడం ఎలా, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం అప్కమింగ్ క్లాసెస్లో క్లియర్గా నేర్చుకుందాం. సో ఈరోజు కాన్సెప్ట్ క్లియర్ అయిందా అండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం,
సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్ అనేటువంటిది ఒక కంపెనీ. ఇది క్లౌడ్ బేస్డ్ కంపెనీ. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి పనిచేస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఏదైనా డేటాని లోకల్‌గా కాకుండా క్లౌడ్స్‌లో ఇంటర్నెట్ సహాయంతో స్టోర్ చేయడం. క్లౌడ్స్‌లో స్టోర్ చేసినటువంటి డేటాని ఇంటర్నెట్ సహాయంతో యాక్సెస్ చేయడమే క్లౌడ్ కంప్యూటింగ్. సిఆర్ఎం అంటే ఏంటి? దీని పేరులోనే ఉంటుందండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. కస్టమర్‌కి ఫస్ట్‌లో ఉన్నటువంటి కస్టమర్‌కి, చివరన ఉన్నటువంటి మేనేజ్‌మెంట్‌కి మధ్యన ఉన్న రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసేటువంటి ఒక సిఆర్ఎం టూలే ఈ ఇదన్నమాట. సాఫ్ట్‌వేర్ టూలే సిఆర్ఎం. సో, ఇది ఏం చేస్తుంది? హిస్టరీని ట్రాక్ చేస్తుంది, రీసెంట్ అప్డేట్స్ ఇస్తుంది, కస్టమర్ సపోర్ట్ ఇస్తుంది, బిజినెస్‌ని అనలైజ్ చేస్తుంది. నెక్స్టు సేల్స్ ఫోర్స్ మాడ్యూల్. దీంట్లో అడ్మిన్‌లో ఎలాంటి కోడింగ్ ఉండదు. డెవలపర్‌లో కోడింగ్ ఉంటుంది. దీంట్లో బ్యాక్ ఎండ్ కోడింగ్, ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అని ఉంటుంది. బ్యాక్ ఎండ్ కోడింగ్‌లో అపెక్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్‌ని మనం అపెక్స్ అనుకోవచ్చండి. ఫ్రంట్ ఎండ్ కోడింగ్ అంటే డిజైన్ వర్క్స్ ఏం చేస్తాం మనం? ఇంటీరియర్ డిజైన్ కానీ, లేదా ఎలివేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి రంగులు వేయడం కానీ, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించింది అనుకోండి. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ ఎంత బాగా డిజైన్ చేస్తే ఇంటి యొక్క లుక్ అంత బాగా వస్తుంది. అంటే వీటితో చేసేటువంటి పని అదే అండి. ఎస్ కంట్రోల్స్ అంటే అప్పట్లో స్టార్టింగ్‌లో వాడినటువంటి ఎస్ కంట్రోల్స్ కానీ, విజువల్ ఫోర్స్ కానీ, ఆరా కానీ, ఎల్‌డబ్ల్యూసీ కానీ, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ కొరకి. అంటే ఇంటీరియర్ డిజైన్, ఎలివేషన్ అనుకోవచ్చండి. ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌తో మనం వీటిని పోల్చుకోవచ్చు. సో, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్‌లో ఉన్నటువంటి డేటాని అదర్ టెక్నాలజీకి మార్చడం, అదర్ టెక్నాలజీలో ఉన్నటువంటి డేటాని సేల్స్ ఫోర్స్‌కి మార్చడమే ఇంటిగ్రేషన్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటండి? అడ్మిన్‌లో 2 రకాల వ్యూస్ ఉంటాయి. ఒకటి క్లాసిక్ వ్యూ, రెండోది లైట్నింగ్ వ్యూ. ఈ క్లాసిక్ వ్యూ నుంచి లైట్నింగ్ వ్యూకి, లైట్నింగ్ వ్యూ నుంచి క్లాసిక్ వ్యూకి ఎలా మార్చాలో మనం నేర్చుకుందాం. క్లాసిక్ వ్యూని బ్లాక్ అండ్ వైట్ టీవీతో పోల్చుకోవచ్చు. లైట్నింగ్ వ్యూని స్మార్ట్ టీవీతో పోల్చుకోవచ్చు. స్మార్ట్ టీవీలో చూసినట్లయితే కలర్‌ఫుల్‌గా అట్రాక్షన్‌గా ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూస్తే సేమ్ మూవీయే ప్లే అవుతున్నప్పటికీ అంత అట్రాక్షన్‌గా ఉండదు. దాన్ని ఎలా మారాలి? క్లాసిక్ నుంచి లైట్నింగ్‌కి ఎలా వెళ్ళాలి? లైట్నింగ్ నుంచి క్లాసిక్ ఎలా వెళ్ళాలో కూడా మనం చూసాం. నెక్స్టు ఈ యాప్‌లోన ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్‌లోన ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్‌లోన ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్‌లో ఎంటర్ చేసినటువంటి డేటా ప్రకారం మనం రికార్డ్స్ క్రియేట్ చేస్తామని నేర్చుకున్నాం. నెక్స్ట్ నావిగేషన్ ఇంతకుముందే చూసాం. సెటప్ ఏ దానికైనా సరే నువ్వు యాప్ క్రియేట్ చేయాలన్నా, ట్యాబ్ క్రియేట్ చేయాలన్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా, ఫీల్డ్ క్రియేట్ చేయాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా మనం సెటప్ మీదనే ఫస్ట్ క్లిక్ చేయాలి. తర్వాత బిల్లులోకెళ్ళాలి. బిల్లు తర్వాత క్రియేట్‌లోకెళ్ళాలి. క్రియేట్‌లోకెళ్ళిన తర్వాత యాప్ క్రియేట్ చేయాలంటే యాప్ మీద క్లిక్ చేస్తావు. ట్యాబ్ క్రియేట్ చేయాలంటే ట్యాబ్ మీద క్లిక్ చేస్తావు. ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాం. సో, ఇక్కడ ఫీల్డ్స్ విషయానికొచ్చే మనకి కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్‌లో మనం ఈ ఫీల్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదే కదండీ! ఇక్కడ సెటప్, బిల్డ్‌లో ఉన్నటువంటి క్రియేట్‌లోకెళ్ళి నీకేది కావాలంటే అది ఇక్కడ క్రియేట్ చేస్తావు. యాప్ క్రియేట్ చేయాలనుకుంటే యాప్ మీద క్రియేట్ చేస్తావు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తావు. అండ్ ట్యాబ్ క్రియేట్ చేయాలనుకుంటే ట్యాబ్ మీద క్లిక్ చేస్తావు. ఒకవేళ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఆహ్, మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినటువంటి కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ న్యూ ఫీల్డ్స్ అనేటువంటివి మనం క్రియేట్ చేయవచ్చు. ఓకేనా అండి? ఈరోజు వరకి ఇక్కడ వరకు నేర్చుకుందాం. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే మనం యాప్, ట్యాబ్, ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ క్రియేట్ చేయగలం కాబట్టి అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం.